మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఈ రోజు ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడే పర్యటిస్తున్నారు. ఇక వారితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇక ప్రభుత్వ సలహాదారు వారు కూడా అక్కడే ఉండి అక్కడ పరిస్థితుల్ని చూస్తున్నారు. అక్కడ పంట నష్టం ఏంటి, అక్కడ ప్రజలు ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారు ఈ వరదలతో అని చెప్పి కూడా అక్కడ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే సీతారాం తాండాలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక అక్కడే ఒక పంట పొలాల దగ్గర వారందరూ కూడా నుంచొని అక్కడ ఒక నష్టాన్ని బేరీజు వేస్తున్నారు. ఇక అక్కడికి కూడా ఎక్కువ మందికి కూడా జనాలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇక వీటికి సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే అధికారులతో కలిసి కూడా ఇటు పంట నష్టం గురించి కూడా మాట్లాడబోతున్నారు. అయితే వారందరినీ కూడా అక్కడ కంట్రోల్ చేసేందుకు కూడా ఇక్కడ శ్రమిస్తున్నారు పోలీసులు వారంతా కూడా. అయితే ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి అసలు మహబూబాబాద్ ఏ విధంగా ఎఫెక్ట్ అయింది, ఏంటి ఆ ఏరియా ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, వీటన్నిటికీ సంబంధించి కూడా అయితే ఎప్పటికప్పుడు కూడా నివేదికలు తెప్పించుకొని కానీ ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో కానీ వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో సూచనలు చేస్తూ ముందుకు ఆయన కొనసాగారు. అయితే ఈరోజు మహబూబాబాద్ చేరుకొని అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటని ఆయన పరిశీలిస్తున్నారు. మరి అక్కడ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాదిక్. ఎస్ రేణు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో సందర్శిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనకు మహబూబాబాద్ సంబంధించినటువంటి ప్రాంతంలో పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఆకివీడు సంబంధించిన రేరు పూర్తి స్థాయిలో కూడా ఫ్లడ్ రావడంతో తీవ్రమైన నష్టం కలిగింది. ఇక్కడనే సైంటిస్ట్ కూడా చనిపోయిన సందర్భం సంబంధించినటువంటి విజువల్ చూస్తున్నాం. ఈ బ్రిడ్జే మొత్తం పూర్తి స్థాయిలో కొట్టుకుపోవడం జరిగింది. సో ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శిస్తున్నారు. ఇప్పటికే మంత్రులందరూ కూడా రావడం జరిగింది. సో చాలా మట్టుకు కూడా పంట పొలాలతో పాటుగా నివాస ప్రాంతాల్లో కూడా జలమయమైన సందర్భం తెలిసిందే. సో వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో అతి కుంభవృష్టి పడడంతో చాలా మటుకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైన సందర్భం తెలిసిందే. సో భద్రాద్రి, కొత్తగూడెంతో పాటు మహబూబాబాద్, నల్గొండ సంబంధించి ఈ మూడు సంబంధించిన ఉమ్మడి జిల్లాల్లో విపరీతమైన రైట్. ఇక వర్షాలు, వరదల నేపథ్యంలో ఆ ప్రాంతంలో సిగ్నల్స్ కూడా కొంత తక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాదిక్. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తున్నాము. అక్కడ ఆకువీడు వాగును కూడా పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అక్కడికి సంబంధించిన దృశ్యాలను మనం కూడా చూస్తూ ఉన్నాము. అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, మొత్తం కూడా బురదతో నిండిపోయింది. పొలాలన్నీ, పంట పొలాలు కూడా నాశనం అయిపోయాయి. అక్కడికి ఎక్కువగా కూడా ఆ ప్రాంత వాసులు చేరుకున్నారు. వారికి ఉన్న సమస్యలని వారు చెప్పుకునేందుకు కానీ ప్రస్తుతం వారు ఎంత ఎఫెక్ట్ అయ్యారు, ఆర్థికంగా చాలా నష్టపోయారు అక్కడ రైతులు. అదేవిధంగా ఇల్లు కూడా నీటితో మునిగిపోయాయి. ఇక ఆ పరిస్థితులను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆకేరు వాగు దగ్గర అయితే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు వీరంతా కూడా ఉన్నారు. అక్కడ పరిస్థితుల్ని బేరీజు వేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఇటు పొంగులేటు కూడా మాట్లాడుతూ కూడా అక్కడ పరిస్థితులను, అదేవిధంగా అక్కడ ఉన్న వారు అధికారులు వారంతా కూడా అక్కడ ప్రస్తుత పరిస్థితుల్ని తెలియజేస్తున్నారు. ఇక అక్కడికి పెద్ద ఎత్తున కూడా జనాలు చేరుకున్నారు. ఎందుకంటే వారి పంట పొలాలు కూడా చాలా నాశనం అయిపోయాయి. పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఇల్లు కూడా చాలా వరకు నాశనం అయిపోయాయి, ధ్వంసం అయిపోయాయి. ఇక అదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆకేరు వాగు దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అక్కడ? ఎస్ రేణశ్రీ, కొద్ది నిమిషాల క్రితమే ఆకేరు వాగు విభత్సాన్ని పరిశీలించడానికి చేరుకున్న సీఎం ప్రస్తుతం ఆ యొక్క పురుషోత్తమ గూడెం బ్రిడ్జి వద్ద ఉన్నటువంటి రహదారి డ్యామేజ్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఆయన మంత్రులు ఇక్కడ స్థానిక సంబంధించిన శ్రద్ధా పరిశీలనలు కూడా అందరూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఈ డ్యామేజ్ సంబంధించి ఇటువైపుగా ఎందుకు వచ్చిన దానిపైన కూడా ఆయన అధికారులు అడుగు తెలుస్తున్నారు. అక్కడటువంటి R&D సంబంధించిన అధికారులను ఈ స్థాయి బీభత్సం ఎందుకు జరిగింది, డ్యామేజ్ గల కారణాలు ఏంటనేది కూడా వివరిస్తున్నారు. దాంతో పాటు నేషనల్ హైవే కావడంతో రోడ్ అండ్ బిల్డింగ్ సంబంధించిన ఈ నిర్మాణానికి సంబంధించి మరమ్మతులపై కూడా మంత్రులతో ఆయన మాట్లాడుతున్నచ్చు. ఈ దానికంటే ముందుగానే
ఆ వరద పూర్తిగా ఆ గ్రామ శివారులోకి వచ్చి పూర్తిగా మామిడి తోటలు అదేవిధంగా వరి పొలాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసుకోవచ్చు. దానికి సంబంధించి అసలు వరద వాగు నుంచి కాకుండా బయటకి ఎందుకు వచ్చిన దానిపైన ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడ నుంచి ఆయన తిరిగి ఆ సీతారాం తండకు సంబంధించినటువంటి వరద బాధితులు ప్రస్తుతం ఆయన తండ లోపలికైతే వెళ్తున్నారు. అక్కడ వరద బాధితులు ఇక్కడ ముంపుకు గురైనటువంటి పంట పొలాలు నష్టపోయినటువంటి రైతులతో పాటుగా అదేవిధంగా ఆ ఇల్లు పూర్తిగా మునిగిపోయి జల దిగ్బంధాలు చిక్కుకొని పూర్తిగా 2 రోజుల పాటుగా కూడా స్లాబ్ల పైకి ఎక్కి తలదాచుకున్న పరిస్థితి. సో అట్లా సర్వస్వము కట్టుబట్టలతో బయటపడి ఆ బాధితులతో కూడా ఆయన కలిసి మాట్లాడి ఈ స్థాయి రావాలని గల కారణాలు, అసలు ఎట్లా ఇబ్బంది జరిగింది, వరద ప్రభావం వల్ల వాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారంటే స్వయంగా ఆయన ఆ బాధితులతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వాళ్ళ నుంచి అసలు ఏం నష్టపరిహారం కానీ వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఏమిస్తే వాళ్ళకు జీవితం మళ్ళీ తిరిగి అవుతాయి విషయంపై కూడా వాళ్ళతో స్వయంగా వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకొని ఆ మంత్రులతో నోటీస్ ఐడిఓసి ప్రాంగణానికి వెళ్లి కలెక్టరేట్ లో దాదాపు 2 గంటల పాటు ఆయన సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ డ్యామేజ్ కి సంబంధించి అంటే ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాలోని 5 మండలాలకు సంబంధించిన డ్యామేజ్ సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా అధికారులు సిద్ధం చేసుకొని ఉండాలంటూ చెప్పడంతో అన్ని శాఖల సంబంధించి ప్రధానంగా 13 శాఖల లోపల ఈ డ్యామేజ్ జరిగింది. వ్యవసాయ శాఖతో పాటు అటు విద్యుత్ శాఖ, దాంతో పాటుగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B శాఖతో పాటు గ్రామ పంచాయతీ G+ పంచాయతీ శాఖకు సంబంధించిన మొత్తంగా 13 శాఖలకు సంబంధించిన డ్యామేజ్ రిపోర్ట్ అంతా కూడా అధికారులు అయితే సిద్ధం చేసుకుని ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించిన తర్వాత ఆయనతోని సీతారాం తండకు సంబంధించిన బాధితులతో కూడా మాట్లాడిన తర్వాత ఆయన వెంట మంత్రులు, అధికారులు అందరితో పాటు ఐడిఓసి మహబూబాబాద్ లోపల సమీక్ష ఉంటుంది. ఆ సమీక్ష తర్వాతే అసలు ఎంత మేరకు డ్యామేజ్ జరిగింది, డ్యామేజ్ గల కారణాలు, భవిష్యత్తులో అవి రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, దాంతో పాటుగా ఈ బాధితులు ఎవరైతే ముంపుకు గురై ఇళ్లు కూలిపోయి పూర్తిగా ఇళ్లలోని వస్తువులన్నీ పూర్తిగా వరదలు కొట్టుకుపోయి కట్టుబడితో మిగిలినటువంటి వ్యక్తులు, అదేవిధంగా పంట పొలాలు పెట్టుబడి పెట్టి నష్టపోయి పంటలు నాశనమైనటువంటి బాధితులు, వీళ్ళందరికీ సంబంధించి ఏ విధమైనటువంటి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఏ విధమైన సంస్థలు లభించడం దానిపైన ఆయన రివ్యూ నిర్వహిస్తారు. ఆ రివ్యూ లోపల R&B శాఖ ప్రధానంగా R&B శాఖకు సంబంధించి ఇక్కడ డ్యామేజ్ అయితే భారీగా ఉంది. ఎందుకంటే ఈ 5 మండలాలు 24 చోట్ల రోడ్లన్నీ ప్రధానంగా R&B శాఖకు సంబంధించి సమీక్ష ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది. దాంతో పాటుగా రెండవ అంశంగా వ్యవసాయ శాఖకు సంబంధించి అటు పంట పొలాలు ఏ విధంగా డ్యామేజ్ అయ్యాయి, ఏ విధంగా రిస్టోర్ చేయాలి, రైతులకు ఏ విధమైనటువంటి నష్టం కలిగింది, దాన్ని ఏ వరకు ప్రభుత్వం భరించవచ్చన్న దానిపైన కూడా ప్రధానంగా ఈ 2 అంశాలపైన అయితే సుదీర్ఘమైనటువంటి సమీక్ష ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించి కూడా ఒక్కొక్క చోట 130 kV లైన్స్ కూడా ప్రధానంగా ప్రకటితే తర్వాత చెప్పే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వేణు. బులెటిన్ మనం అప్డేట్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు వానలు పడ్డాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా డ్యామేజ్ జరిగింది. అయితే మరీ ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో అయితే డ్యామేజ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి పరిశీలన కోసం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నేరుగా కాలినటకన పర్యటిస్తున్నారు. ఎక్కడైతే మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాలో తీవ్రంగా నష్టపోయిందో ఆ ప్రాంతాన్ని నేరుగా వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆయనతో పాటు కీలక శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఆయనతో వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వరద ఉధృతికి గల కారణాలు ఏంటి, వరద వచ్చిన తర్వాత ఏ స్థాయిలో డ్యామేజ్ అయింది, ఈ డ్యామేజ్ ఇమీడియట్గా తాత్కాలికంగా అయిన పునరావాస ఏర్పాటు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, మరీ ముఖ్యంగా మనం చూస్తున్న ఒక 150 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ రేంజ్లో ఉండేటటువంటి నేషనల్ హైవే పరిధిలో ఉండేటటువంటి రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మహబూబాబాద్ జిల్లాలోని అనేకమైనటువంటి ప్రాంతాలకి ప్రధానమైనటువంటి రహదారి అదే కాబట్టి రోడ్డు కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని శాశ్వత
ప్రాతిపదికన రిపేర్ చేయడానికి చాలా సమయం పట్టే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి సమయంలో టెంపరీగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. దీనికి సంబంధించి ప్రధానంగా R&B డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో కీలకమైనటువంటి సమీక్ష కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. మరి కాసేపట్లో R&B అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి యంత్రాంగంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు, సమీక్ష చేయబోతున్నారు. సో డ్యామేజ్ ఏ స్థాయిలో జరిగింది, ఇమీడియట్గా ఎలాంటి యాక్టివిటీస్ గేరప్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా స్పష్టంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే అక్కడ మనం చూసాం, బిగ్ టీవీలో కూడా ఉదయం నుంచి కూడా ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది బిగ్ టీవీ టీం. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రిపోర్టర్లు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రోడ్డు మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆ రోడ్డు అంతటినీ కూడా ఏర్పాటు చేయడానికి చాలా సమయం పడుతుంది. అయితే తాత్కాలికంగా ద్విచక్ర వాహనాలు కావచ్చు, లేకపోతే ఆటోలు కావచ్చు, లేకపోతే నడుచుకొని వెళ్ళేటటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తాత్కాలికమైనటువంటి చర్యలు అయితే ఇమీడియట్గా టేకప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి బొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇతరత్ర నాయకులు, ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరోవైపు ప్రజలు కూడా సహకరించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సహాయక చర్యలు కావచ్చు, పునరావాస కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇమీడియట్గా ప్రభుత్వం తరపు నుంచి అందించాల్సినటువంటి అంశాల పట్ల ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి.